మేము కూడా చెప్తాం లేదు నువ్వు రోహింగ్యాలను మొత్తం ఇడికెళ్ళి ఎప్పుడు పంపిస్తున్నావు చెప్పు నువ్వు రాజ్యం లేవుతా రిజైన్ చేయి నా చేతనైతే లేదు నేను పంపేయలేకపోతున్నాను నువ్వు రిజైన్ చేసి పడేసాయి బండి సంజయ్ ఊకే కూర్చొని ఊకదుంపుడు ఉపన్యాసాలు కాదు నువ్వు మాట్లాడేది గడికోసం ఎవడు మాట్లాడినా రోహింగ్యాలు నిన్ను అడిగేటోడు ఓడు లేడు అనుకుంటున్నావా రోహింగ్యాలు ఏది మాట్లాడితే వాళ్ళ మీద నెట్టుడే ఎవరు మాట్లాడితే కమ్యూనిస్టు ఈ కిస్టులు ఆ ఇస్టులు ఈస్టులు ఇది ఎక్కడ తమాషానా ఇదేమన్నా నేను చెప్తున్నా ఆయన ఒక కేంద్ర మంత్రి నివేదికలు ఉన్నాయని మాట్లాడుతున్నాడు నివేదికలు ఉంటే మరి గడివీక్తురా రోహింగ్యాలను ఎందుకు పంపిస్తలేరు రోహింగ్యాల మీద మేము ఉద్యమాలు ఎవరి మీద చేస్తావా అమెరికా మీద చేస్తావా అమెరికా దేశంలో ఉన్నది తెలంగాణలో హైదరాబాద్ లో నువ్వే మొత్తుకుంటున్నావు కదా ఉన్నారని చెప్పి ఒకసారి 1,00,000 అంటే 1,50,000 అన్నారు చేతనైతే లేదా మీకు దమ్ము లేదా లేదా మీరే ఐఎస్ఐ ఏజెంట్లు ఆయన అంటున్నా ఐఎస్ఐ ఏజెంట్లు ఇక్కడ ఉన్నారని మీరే ఐఎస్ఐ ఏజెంట్లు ఏమన్నా మీరే చెప్తున్నారు ఇక్కడికి వచ్చారే మీరు ఇట్లా చేస్తేనే మాకు బతుకుదేరు ఉంటుంది రా భయ్ మేము ఇట్లా చెప్తూనే ఉంటాం మీరు పంపించారు పాకిస్తాన్ వాళ్ళకి వెళ్ళి మీరు ఇక్కడికి పంపిరని చెప్తున్నా నేను చెప్తున్నా ఎస్ పృథ్వీరాజ్ అంటాడు మాస్ అంటాడు కనుక అయ్యేది ఉంటే 2-3 రోజులలో వీళ్ళు మొత్తం ఏరి పారేస్తాం ఒకవేళ రోహింగ్యాలు ఉంటే మాకున్నది దగ్గర కానీ మీరు దీన్ని వాడుకొని ఎందుకు ఇప్పుడు ఈయన మంత్రి బీజేపీ వచ్చి ఎన్ని రోజులైందండి చెప్పండి వాళ్ళు మాట్లాడుతున్నారు రోహింగ్యాల మీరు ఎందుకు మాట్లాడారు మాట్లాడు కదరా భయ్ మాకు చేతనే చేస్తాం రేపు ఆ పొజిషన్ ఉంటే మేము చేస్తాం మీరెందుకు చేస్తలేరు అంటే మీరు వాళ్ళు ఒక ములాఖాత్ అయింది కదా ఇప్పుడు తెలుసుగా నివేదికలు ఉన్నాయి అమ్మ రాజ్యం బాలేదే కదా ఈయన అంటాడు మేము ఉద్యమం ఎవరి మీద చేస్తావు రాజ్యమే నీది కదా దేశమే నీ చేతులు ఉన్నది కదా నువ్వు పంపించచ్చు కదా తీసి రాత్రి మొత్తం ఎక్కడెక్కడ రోహింగ్యాలు ఈ దేశం గానంలో ఎవడైతున్నాడో ఈ దేశంలో ప్రజలను పుట్టగొడుతున్నారు కదా వాళ్ళందరినీ మొత్తం నువ్వు తీసుకొని పోయి పడవలో పంపిస్తావా గాలి మోటార్లో పంపిస్తావా తీసుకుపోయి బార్డర్ల బంగాళాఖాతంలో వేస్తావా మాకు సంబంధం లేదు నువ్వు యాడనే వేసుకో నీ చేతనైతే లేదు కాదు నువ్వు వాడుకుంటున్నావు అందుకే ఇంత తీవ్ర పదజాలతో చెప్తున్నాం